తీసి పక్కన పెట్టుకుందాం. ఓకే, అయిపోయింది, బాగా ఉడికింది. తీయాలమ్మా? పక్కన పెట్టండి. పెట్టిన తర్వాత మటన్ ఒకసారి చూపించరా? మటన్ చూస్తాం. మటన్లో వాటర్ ఉంది. వాటర్ పడేస్తారా మనకు? అయ్యో, పడేస్తే టేస్టే పోతుంది. మటన్ ఒక సూప్ కదా, మటన్ సూప్ అంతా మనం ఏం చేస్తామంటే తాలింపు పెట్టినా ఉడికిందా లేదా సరే చూద్దాం. ఉడికిందని. అబ్బా, చాలా బాగా చాలా బాగా ఉడికింది. ఇప్పుడు ఆ నీళ్ళని కొంచెం దాంట్లో వేసి సూపర్ వస్తుందా? బాగా వాసన వస్తుందా? అల్లం వెల్లిగడ్డ మటన్ ఫ్లేవర్ దించాలి. దించి అది పెడతా. ఇప్పుడు మనం మటన్ చుక్క కూర కలిపి చేస్తారా? ఓకే, స్టవ్ పెంచండి. తర్వాత నూనె ఏం నూనె ఇది? నువ్వుల నూనె. నువ్వుల నూనెనా? నువ్వుల నూనె ఇది లేదా అనేసరికి నేను భయపడ్డా. కొంచెం నూనె వేయాలి ఎక్కువ. నాన్ వెజ్ కి నూనె ఎక్కువనే అవుతుంది. వేస్తారా తక్కువ వేస్తారా? కొంచెం ఎక్కువ వేయాలి. ఎక్కువ వేస్తేనే టేస్ట్. కొంచెం వెల్లుల్లిపాయలు కూడా దంచుతాం. లసన్ అమ్మా, ఇంట్లో మీరే చేస్తారా వంటలు? లేదు, ఇంట్లో నా చిన్నప్పటి నుంచి వంట మనిషి ఉన్నారు. మా అమ్మమ్మ చేసేది, మా మదర్ చేయడు, మా అమ్మమ్మ చేసేది. అంటే మా అమ్మమ్మకి మా మామయ్యకంతా కడపలో హోటల్స్ ఉన్నాయి. అందుకని మా అమ్మమ్మ చేసేది. మా అమ్మమ్మ ఒక 80 years వరకు వంట చేసేది. ఇప్పుడు కూడా ఉన్నాయి హోటల్స్? హోటల్స్ లేవు. ఇప్పుడు అందరూ పెద్దోళ్ళు అయిపోయారు. పిల్లలంతా అంతా ఫారెన్ లో ఉన్నారు. నూనె కొంచెం ఆవాలు. ఇప్పుడు నేను ఎందుకు ఆవాలు వేస్తున్నానంటే మెంతులు కొంచెం వేయాలి టేస్ట్ కోసం. మెంతులు, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు. ఇప్పుడు మనకు మసాలా కావాలనుకుంటే ఊరికి కొంచెం 2 పట్ట, ఒక 2 యాలకులు అంతే. తర్వాత లస్సున్ కొంచెం ఎక్కువ వేయాలి. వెల్లుల్లిపాయలు, ఇక్కడ ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి